రాష్ట్రంలో దంత వైద్యుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. కష్టపడి వైద్య విద్య పూర్తి చేసి ఉద్యోగాలు దొరక్క ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. సొంత క్లినిక్ పెట్టుకునేందుకు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టలేక విదేశాలకు క్యూ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏటా 500 మంది దంత వైద్యులు విదేశాలకు వలస వెళ్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. డెంటిస్టులపై ప్రభుత్వం శ్రద్ధ వహించి ఓ దారి చూపించాలని వైద్యులు కోరుతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు దంత వైద్య కళాశాలల్లో కోర్సు పూర్తి చేసి బీడీఎస్ డిగ్రీ పట్టాలు పొంది వేల మంది వైద్యులు బయటకొస్తున్నారు. వారందరికీ ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు క్లినిక్లలో 15 నుంచి 20 వేల స్వల్ప వేతనాలకు ఉద్యోగాలు చేయలేక విదేశాలకు వెళుతున్నారు. రాష్ట్రంలో ఏటా 500 మంది దంత వైద్యులు విదేశాలకు వెళుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి ప్రారంభించిన సొంత క్లినిక్లకు ఆదరణ లభించక ఆర్థికంగా సతమతమవుతున్నారు. వీటికి తోడు ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యుల పోస్టుల భర్తీ తక్కువగా ఉంటోంది. దీంతో డిప్లొమా కోర్సులు చేసి ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. బీడీఎస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే గానీ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ అవి కానీ ఉండవని చెప్పి కొంచెం డిస్కరేజింగ్ గా ఉంది. కెరీర్ బయట ప్రైవేట్ క్లినిక్స్ లో కొంత ట్రైనింగ్ తీసుకుంటారండి. కొంతమంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కాలేజీల్లో అకాడమిక్ రోల్స్ తీసుకోవటం లేదా ఏదైనా క్లినిక్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరుగుతుంది. కొంచెం ఎక్స్పెండిచర్ అరౌండ్ దాదాపు ఒక 10 lakhs దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అది అందరూ ఎఫర్ట్ చేయలేరు కాబట్టి కొంతమంది అబ్రాడ్ వెళ్ళిన వాళ్ళు కొంచెం ఫీల్డ్ షిఫ్ట్ అవటం, బయోస్టాటిక్స్ అని, స్టాటిస్టిక్స్ అని ఇలాంటివి చేసి కొంచెం సస్టైన్ అయిన తర్వాత డెంటిస్ట్రీ వైపు షిఫ్ట్ అవుతారు. సాధారణంగా పంటి సమస్య ఉన్నప్పుడు మాత్రమే దంత వైద్యులను సంప్రదిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో మాత్రం కొంత అవగాహనతో వైద్యుల వద్దకు వెళుతున్నారు. బీడీఎస్ పూర్తి చేసిన వైద్యులు సొంతగా క్లినిక్ ఏర్పాటు చేయాలంటే 12 నుంచి 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. క్లినిక్ ప్రారంభించి 3 ఏళ్ల వరకు నిరీక్షిస్తే గాని రోగుల నుంచి ఆదరణ కనిపించడం లేదని డెంటిస్టులు చెబుతున్నారు. ఇక్కడికంటే ఇతర దేశాల్లో దంత వైద్యులకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని డెంటిస్టులు అంటున్నారు. దంత వైద్య వృత్తికి ఎక్కువ అవకాశాలు లేకపోవడంతో ఇతర రంగాల్లోకి వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని డెంటిస్టులు వాపోతున్నారు. ప్రభుత్వం దంత వైద్యులకు అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి చూస్తే ప్రతి సంవత్సరం 500 మంది విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ విదేశాల్లో ఇతర రంగాల్లో సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో బీడీఎస్ డాక్టర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో బీడీఎస్ డాక్టర్స్ ఎప్పటి నుంచో పోస్టులు ఖాళీ ఉన్నాయి. అవి గవర్నమెంట్ తరపు నుంచి అవి ఫిల్ చేశారంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు కూడా ఆపర్చునిటీ లాగా ఉంటుంది. బీడీఎస్ అయిన తర్వాత ఎక్కడైనా హాస్పిటల్లో, క్లినిక్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళకి వచ్చే జీతం మినిమం ఒక 15 వరకు మ్యాక్సిమం ఇవ్వచ్చు. లేదు వీళ్ళు ఇనిషియల్గా స్టార్ట్ చేయాలంటే ఎక్స్పెన్స్ ఎక్కువ వల్ల ఆ విధంగా చూస్తున్నారు. పూర్వకాలంలో పన్ను నొప్పి వస్తే మాత్రమే దంత వైద్యుల దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వచ్చిన దాని వల్ల పళ్ళు ఇనిషియల్ స్టేజ్లోనే కొంతవరకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు. పంటికి సంబంధించిన సమస్యల్లో జనాలకు అవగాహన చాలా తక్కువ ఉంది. 25,000 నుంచి 30,000 మంది స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళకి ఉపాధి అవకాశాలు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. ఇండివిజువల్ క్లినిక్ పెట్టుకోవడానికి ఇనిషియల్ గా సెటప్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. వే ఆఫ్ లివింగ్ అనేది అక్కడికి మనకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎక్కువగా అటు మొక్కు చూపిస్తా ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చే పేషెంట్స్ చాలా మంది ఏంటంటే అమౌంట్ దగ్గర డిస్క్రిమినేషన్ జరుగుతుంది. మేము ఒక స్టాండర్డ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం, నేను చేసే సర్వీస్ కి ఇంత కాస్ట్ అవుతుంది అని చెప్పుకోలేని పరిస్థితుల్లో మా డెంటిస్టులు ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అవకాశాలు మాకు చూపించాలి అంటే గవర్నమెంట్ మాకు పాలసీ డెసిషన్స్ మీద ఇంకొంచెం బెటర్ గా చూస్తే కనుక ఇంకా మాకు అవకాశాలు పెరగవచ్చు. వాళ్ళు సస్టైన్ అవ్వడానికి కనీసం 3 సంవత్సరాలు బయట మార్కెట్లో మేము నిలబెట్టుకొని చేయగలగటానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది.